బావా మార్కెట్ కి వెళ్ళి ఒక 10 కేజీలు ఫ్రెష్ మటన్ తీసుకున్నా. 10 కేజీలా? అంతెందుకే? కంగారు పడుకు, మన ఇంట్లోకి ఏం కాదులే. మన డీపీ ఫుడ్స్ లో 10 కేజీస్ మటన్ ఆర్డర్ ఉంది, వెళ్ళి తీసుకునిరా. అలా అయితే ఓకే. దాంతో పాటే మన ఇంట్లోకి కూడా 1 కేజీ తండి. నాకు వినిపించలేదు. 1 కేజీ మటన్ తీసుకురండి. ఇప్పుడు వినపడిందా? మ్యాక్ చాలా ఫ్రెష్గా ఉన్నట్టుందా. 10 కేజీలు చెద్దలే. లివర్ వేయండి, ములుకులు కూడా వేయండి కొద్దిగా. మా పొట్టిదానికి బ్రెయిన్ తినడం అంటే చాలా ఇష్టం అండి. బ్రెయిన్ వేయండి. మేకదా బాబు? మేకది కాదు, నాది. పొట్టి మటన్ తెచ్చేసాను. అయితే కడిగేసి కొంచెం స్టవ్ మీద పెట్టేయండి. కొడితే మళ్ళీ మటన్ ములుకు ముక్కులోకి వెళ్ళిపోద్ది, వచ్చి కడుక్కో. పొట్టి మటన్ పిక్లు అయిపోయిందా? బాయిల్ అవుతుంది, ఇంకా అవ్వడానికి 2 అవర్స్ పడుతుంది. సర్లే, ఫ్రెష్ అయ్యి వస్తా. పొట్టి చికెన్ కడుగుతున్నావంటే మటన్ అయిపోయిందా? ఇంకా లేదండి, చికెన్ ఆర్డర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా చాలా టైం పడుతుంది. ఇంకా చాలా టైం పడుతుందా? బావా అయిపోయిందా పచ్చడి? అయిపోయింది, కానీ 4 పేజీలు ఆర్డర్లు వచ్చినాయి. ముందు పూర్తి చేసుకుని రండి, అప్పుడు పెడతాను. గుండెలోన చెమ్మలే 2 కన్నులా ఎండ వెంట ఉందిలే పండు వెన్నెలా. హలో బండి కొంచెం మెల్లగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అవునా? నిజమా? చాలే. తెల్ల తెల్లగారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంతా పిల్లలేక తోడ నోటి కంటుకున్న ఆవు పాల నూరగంతా చల్లబుబ్బలోన అమ్మయ్యా, అన్నీ అయిపోయినాయి. తీసుకో, 4 పేపర్స్ కంప్లీట్. ఇప్పుడు నువ్వు వెళ్ళి వేడివేడిగా కంచంలో అన్నం పెట్టి మొదటిగా స్పూన్తో చికెన్ పికిల్ వేసి, రెండవది రొయ్యల పచ్చడి వేసి, మూడవది మటన్ పికిల్ వేసి, అన్ని పికిల్స్ లోను స్పూన్తో అలా అలా నెయ్యి వేసి, ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టి, నీ చేత్తో రొయ్యల పచ్చడితో ఒక్క ముద్ద కలిపి నోట్లో పెడితే అబ్బా ఎంత బాగుంది. ఏంటి ఏదో పేపర్ సౌండ్ వస్తుంది? ముందు కళ్ళలోంచి ఒక్కసారి బయటికి రండి. ఏంటి ఇది? 5th పేపర్. ఈ ఆర్డర్స్ కూడా బాక్సెస్ చేసి రండి, అప్పుడు పెడతాను. సో మీకు మన డీపీ ఫుడ్స్ లో మటన్, చికెన్, రొయ్యల పచ్చడి కావాలి అనుకుంటే మన వెబ్సైట్ dpfoods.in లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. 950 రూపీస్ డాటా ఆర్డర్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా.